నమస్తే, వెల్కమ్ టు అవని న్యూస్ నెట్వర్క్. ఇజ్రాయిల్ గాజా మీద దాడి చేస్తూ అనేక వేల మందిని చంపి పిల్లలను, మహిళలను, వృద్ధులను చంపి రక్తభోలి ఆడుకున్నది. దాదాపు 2023 అక్టోబర్ 7వ తేదీన ప్రారంభమైన యుద్ధం ఇవాళటి దాకా ఆ యుద్ధంలో 74,000 మంది చనిపోయారని అంతర్జాతీయ సంస్థలు ధృవీకరిస్తున్నాయి. పాలస్తీనా కూడా చెప్తున్నది, గాజా కూడా చెప్తున్నది. అందులో 21,289 మంది పసిపిల్లలు. వాళ్ళు యుద్ధంలో పాల్గొన్న వాళ్ళు కాదు. వాళ్ళందరూ కొంతమంది పాలు తాగే పసిపిల్లలు ఉన్నారు, కొంతమంది చిన్న చిన్న అడుగులు వేస్తున్న వాళ్ళు, 5 ఏళ్లలోపు 10 ఏళ్లలోపు పసిపిల్లలు 21,289 మంది ఉన్నారు. వాళ్ళందరినే కాకుండా గాజాలోని ప్రతి ఇంటిని ధ్వంసం చేసింది. ఏ ఇల్లులు గాజా విజువల్స్ చూసినా, ఫోటోలు చూసినా మీకు శిథిలమైపోయిన బిల్డింగులే కనబడతాయి. ఒక్క ఇల్లు లేదు. మొత్తం దాదాపు గాజాను స్మాష్ చేసింది ఇజ్రాయిల్. వేల మందిని, ఇది కొంత లెక్క మాత్రమే. 74,000, 21,289 పిల్లలు. ఇది పూర్తి లెక్కలు ఎప్పటికి తేలుతాయో కూడా తెలియదు. ఇజ్రాయిల్ దాని సిద్ధాంతం ప్రకారమే, వాళ్లే స్వయంగా చెప్తున్న దాని ప్రకారమే చిన్నపిల్లల్ని టార్గెట్ చేసుకొని ఎందుకు చంపుతున్నారు అనేది కూడా వాళ్ళు ఒక సిద్ధాంతంగా దాన్ని డెవలప్ చేశారు. వచ్చే తరం కూడా ఆయుధాలు పట్టుకొని తమని ఎదిరించొద్దంటే ఆ తరం లేకుండా చేయాలి. నెక్స్ట్ తరం అసలు గాజాలో కానీ పాలస్తీనాలో కానీ నెక్స్ట్ తరం లేకుండా చేస్తే ఉన్నవాళ్ళు మొత్తం కొంతమంది చనిపోగా కొంతమంది మిగిలిన వాళ్ళు వాళ్ళందరూ చచ్చిపోతారు. తర్వాత తమదే అవుతుంది పాలస్తీనా అనేది ఒక ఇజ్రాయిల్ సిద్ధాంతం. వచ్చే తరం ఆయుధాలు పట్టుకోకుండా, వచ్చే తరం తమను ఎదిరించకుండా ఉండాలంటే వచ్చే తరాన్ని లేకుండా చేయడం, అందుకు పసిపిల్లలను చంపేయడం అనేది అది పద్ధతిగా పెట్టుకున్నది. ఇప్పుడు చాలా కాలం తర్వాత మళ్ళీ ఇజ్రాయిల్ గాజాల గురించి వాళ్ళ మాట్లాడుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందంటే, దీంట్లో భారతదేశం పాత్ర గురించి కొత్తగా బయటపడిన నిజాలు ఇవాళ ఇది మాట్లాడుకోవాల్సి వస్తున్నది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ జూలై 30 అంటే 2 రోజుల క్రితం విడుదల చేసిన ఒక రిపోర్టు దిగ్భ్రాంతి కలిగిస్తున్నది మనకి. భారతదేశం పాత్ర గురించి పూర్తి వివరాలతో సహా 40 పేజీల రిపోర్ట్ను విడుదల చేసింది ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ చిన్న సంస్థ కాదు. 1977లో దానికి ప్రపంచంలో మానవ హక్కుల కోసం పాటుపడుతున్నందుకు నోబెల్ బహుమతి కూడా వచ్చింది ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్కి. ఐక్యరాజ్యసమితి కూడా గుర్తించింది ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్. అంత గొప్ప సంస్థ, పెద్ద సంస్థ. 60లో ఏర్పాటు చేశారు. అది ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కులు ఎక్కడ మృగ్యమైతే, మానవ హక్కుల మీద ఎక్కడ దాడి జరిగితే దాని గురించి అది మాట్లాడుతున్నది. ఆ రిపోర్టులో నిజంగానే దిగ్భ్రాంతి కలిగించే వివరాలు ఉన్నాయి మన భారతదేశానికి సంబంధించి. ఇజ్రాయెల్ దాడిలో డైరెక్ట్గా ఇజ్రాయిలే పాల్గొవచ్చు. గాజా మీద దాడిలో ఇజ్రాయిలే అందరినీ వేల మందిని చంపింది ఇజ్రాయిలే కావచ్చు. ఆ రక్తపు చేతులు ఒక్క ఇజ్రాయిలీవే కాదు, ఆ రక్తంలో తడిచిపోయిన చేతులు ఒక్క ఇజ్రాయిలీవే కాదు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ రిపోర్ట్ ప్రకారం జర్మనీ, అమెరికా నెంబర్ 1. అమెరికా ఇజ్రాయిల్కు ఆయుధాలు సప్లై చేస్తుంది, జర్మనీ చేస్తుంది, ఫ్రాన్సు, స్లోవేనియా, ఈ 4 దేశాలు చాలా విపరీతమైన ఆయుధాలు సప్లై చేసి గాజా మీద దాడులు జరుగుతున్న సందర్భంగా కూడా ఆయుధాలు సప్లై చేసి ఆ ఆయుధాలను ఉపయోగించింది గాజా మీద దాడికి. ఇవి ఇప్పటి వరకు మనకు తెలిసిన నిజాలే. కానీ గాజా మీద దాడులు జరుగుతున్న సందర్భంలో అంటే 2023 నుంచి ఇప్పటిదాకా భారతదేశం కూడా ఆయుధాలు సప్లై చేసింది అనే వార్త దిగ్భ్రాంతికరమైనది. 2023 అక్టోబర్ 7 నుంచి ఇప్పటి వరకు ఇజ్రాయిల్కు 2,596 షిప్మెంట్లు, ఆయుధాలతో కూడిన షిప్మెంట్లు 2,536 భారతదేశం నుంచి వెళ్ళాయి. ఇజ్రాయిల్లోని ఆయుధ కంపెనీలకు వెళ్ళాయి. ఆ ఆయుధ కంపెనీలు ఇజ్రాయిల్ ప్రభుత్వానికి అమ్ముతుంది. అది ఆ ఇజ్రాయిల్ ప్రభుత్వం దాని ద్వారా దాడులు చేస్తుంది. గాజాలో దాడులు చేస్తుంది, ఇప్పుడు ఇరాన్ మీద కూడా దాడులు చేస్తుంది, పక్కన్న లెబనాన్ మీద కూడా దాడులు చేస్తుంది. ఎక్కడైతే అమానవీయంగా ఇజ్రాయిల్ ప్రవర్తిస్తుందో, అక్కడ కొన్ని వేల మందిని చంపేసిందో, దాంట్లో మన భారతదేశ పాత్ర కూడా ఉండడం అనేది నిజంగా విషాదము, దిగ్భ్రాంతి కలిగించేది. ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపన కోసం మొదటి నుంచి పాటుపడిన భారతదేశం, మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నుంచి పాటుపడిన భారతదేశం, పాలస్తీనాకు అండగా నిలబడ్డ భారతదేశం, పాలస్తీనాను దేశంగా గుర్తించిన భారతదేశం, ఇక్కడ రాయబార కార్యాలయాలు కూడా ఏర్పాటు చేసుకోవడానికి అనుమతించిన భారతదేశం ఇవాళ అదే పాలస్తీనా మీద, అదే గాజా మీద వేలాది మంది చావుకు ఇజ్రాయెల్ దాడులు చేసి చచ్చిపోవడానికి కారణం
మనం కూడా అనే బాధ మన గుండెలను తొలవక మానదు. అది ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ రిపోర్ట్. ఆ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇప్పుడు ఇక్కడి నుంచి ఏ కంపెనీలు అయితే సరఫరా చేశాయో అందులో భారత ప్రభుత్వ సంస్థ కూడా ఉన్నది. ప్రైవేట్ కంపెనీలే కాదు, భారతదేశ సంస్థ కూడా ఉన్నది, భారత ప్రభుత్వ సంస్థ కూడా ఉన్నది. భారతదేశ ప్రభుత్వానితో సహా అన్ని కంపెనీలకు లేఖలు రాసింది ఈ మొత్తం వివరాలతో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్. మీరు వెంటనే విరమించుకోండి, ఈ ఆయుధాలు సప్లై చేయడాన్ని విరమించుకోండి, ఇది జెనీవా ఒప్పందానికి విరుద్ధం, ప్రపంచ మానవతా చట్టానికి విరుద్ధం, మీరు విరమించుకోండి అని లేఖలు రాసింది. కానీ ఆ లేఖలకు ఇప్పటి వరకు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్కు జవాబులు రాలేదు. ఇక మొత్తం వివరాలు చూడాలి మనం. మేడ్ ఇన్ ఇండియా, ది సప్లై ఆఫ్ వెపన్స్ అండ్ అమ్యునేషన్స్ టు ఇజ్రాయిల్ అనే నివేదిక. ఆ నివేదిక ఆధారంగా మొత్తం ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ రిపోర్టు తయారు చేసింది, 40 పేజీల రిపోర్టు. ఇజ్రాయిల్తో భారతదేశం ఎంత లాభదాయకమైన భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుందో, ఇజ్రాయిల్ సైనిక కార్యకలాపాలకు ఎంత మద్దతు ఇచ్చిందో మొత్తం ఆ రిపోర్ట్లో వివరంగా రాశారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంబంధించిన పరిశోధకులు అక్టోబర్ 7 నుండి ఇప్పటిదాకా భారతదేశం నుంచి ఇజ్రాయెల్కు రవాణా చేసిన 2596 షిప్మెంట్లకు సంబంధించిన ఆయుధాలు, మందుగుండి సామాగ్రి, విడిభాగాల రవాణాను విశ్లేషించి ఈ రిపోర్ట్ను తయారు చేశారు. భారతీయ కంపెనీలు ఇజ్రాయెల్ సైన్యానికి ప్రత్యక్ష సరఫరాదారుగా ఉన్న పెద్ద ఇజ్రాయెల్ కంపెనీలకు 3,90,516 చిన్న ఆయుధ భాగాలంటే అక్కడికి వెళ్ళాక వాటిని అసెంబ్లీ చేసుకుని ఆయుధాలు తయారు చేస్తారు. 3,90,516 ఆయుధాల విడిభాగాలని, 5,64,970 పేలుడు పదార్థాల భాగాలను, డ్రోన్ వార్ హెడ్లు, ఫిరంగి గుండ్ల కేసింగులు, ఇలా ఇతరాలు, ఇటువంటి వాటిని 298 సైనిక వాహన భాగాలను సరఫరా చేసినట్టు తేలింది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పరిశోధనలో వీళ్ళు పంపించిన వాటిని మొత్తాన్ని వాళ్ళు పరిశోధించి తేల్చింది. చిన్న విషయం కాదు ఇది, భారతదేశం నుంచి వెళ్ళింది, చిన్న విషయం కాదు. మళ్ళొక్కసారి చెప్తున్నా, 3,90,516 చిన్న ఆయుధాల భాగాలను పంపించింది, 5,64,970 పేలుడు పదార్థాల భాగాలను పంపించింది, 298 సైనిక వాహన భాగాలను సరఫరా చేసింది ఇండియా అంటే ఇందులో ఇండియా ప్రభుత్వం, భారత ప్రభుత్వం అనుమతి లేకుండా ప్రైవేటు సంస్థలు ఇక్కడి నుంచి తీసుకెళ్ళవు. మాకేం సంబంధం అని భారతదేశ ప్రభుత్వం చెప్పుకోవడానికి వీలు లేదు. భక్తులు చాలా చెప్తుంటారు, దేశానికి ప్రభుత్వానికి ఏం సంబంధం, ప్రైవేటు వాళ్ళు అమ్ముకుంటున్న వాళ్ళ లాభాల కోసం అని. ప్రైవేటు కంపెనీలు, ప్రైవేటుగా ఆయుధాలు తయారు చేసుకునే కంపెనీలు పాకిస్తాన్కు ఒకవేళ ఆయుధాలు సప్లై చేస్తే భారతదేశ ప్రభుత్వం ఊరుకుంటుందా, అనుమతినిస్తుందా? భారత ప్రభుత్వ అనుమతి లేకుండా ఇక్కడ కంపెనీలు విదేశాలకు ఏవైనా సరే వస్తువులు కానీ ఆయుధాలు కానీ అమ్మే అవకాశం ఉందా? ఖచ్చితంగా భారత ప్రభుత్వం అనుమతినిచ్చింది. భారత ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలకు అనుమతినివ్వడమే కాదు, తన ఆధ్వర్యంలో నడుస్తున్న ఆయుధ తయారీ సంస్థ నుంచి కూడా ఆయుధాలు పంపించింది. అందులో కంపెనీలు ఏ ఆయుధ సామాగ్రి పంపించింది అనే వివరాలను కూడా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పేర్కొంది. మిషన్ గన్ల కోసం విడిభాగాలను తయారు చేసే అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ అండ్ ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీలు ఉమ్మడి సంస్థ ఇది. ఇంతకు ముందు కూడా దీని మీద ఒక వీడియో చేశాను ప్రత్యేకంగా దీని మీద. హైదరాబాద్లో దానికి సంబంధించిన కంపెనీ ఉన్నది, హైదరాబాద్లో కూడా తయారు చేస్తున్న డ్రోన్లు, ఇతర సిస్టాలు. ఈ 2 కంపెనీలు ఉమ్మడిగా ఏర్పాటు చేసిన పిఎల్ఆర్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ తుపాకీ భాగాలను తయారు చేసే ఇండో ఎంఐఎం ప్రైవేట్ లిమిటెడ్ పంపించింది. ఏం పంపించింది? ఇది మెషిన్ గన్ల కోసం విడిభాగాలను పంపించింది. ఇక తుపాకీ భాగాలను తయారు చేసే ఎంఐఎం ప్రైవేట్ లిమిటెడ్ ఆర్టిలరీ రౌండ్లు, కేసింగ్లను తయారు చేసే భారత్ ఫోర్జ్ యొక్క ఇంకోటి అనుబంధ సంస్థ అయిన కళ్యాణి సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధిక విస్ఫోటక ఆర్టిలరీ రౌండ్లను తయారు చేసే ప్రభుత్వ యాజమాన్యంలోని మునిషన్స్ ఇండియా లిమిటెడ్, విస్ఫోటక వార్ హెడ్లను తయారు చేసే అల్ఫా డిజైన్ టెక్నాలజీస్ ఎల్బిట్ సిస్టంలో ఉమ్మడి సంస్థ అయిన అల్ఫా ఎల్సెక్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్. మొత్తం 1, 2, 3, 4, 5 కంపెనీలు. 5 కంపెనీల్లో ప్రభుత్వ యాజమాన్యంలోని మునిషన్స్ ఇండియా లిమిటెడ్ కూడా ఉన్నది. ఈ అన్ని కంపెనీలకు భారతదేశం
అనుమతినిచ్చింది ఆయుధాలు పంపించడానికి. ఈ ఆయుధాలను ఆర్డర్ చేసి అందుకున్న ఇజ్రాయెల్ కంపెనీలలో ఎల్బిట్ సిస్టమ్స్, రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ లిమిటెడ్, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఈ 3 కంపెనీలు ఈ 5 కంపెనీల నుంచి ఆర్డర్ చేసి ఆయుధాలను కొన్నది. ఈ 3 కంపెనీలు ఇజ్రాయెల్ ప్రభుత్వం కోసం ఆయుధాలు తయారు చేస్తున్నాయి. అలాగే ఆయుధాల విడిభాగాలను భారతదేశం లాంటి దేశాల నుంచి తెప్పించుకొని అసెంబ్లీ చేసి అమ్ముతున్నాయి. ఇజ్రాయెల్కే అమ్ముతాయి అవి. అలాగే మన దగ్గర నుంచి ఆయుధాలను కూడా కొనుగోలు చేసి ఇజ్రాయెల్కి అమ్మింది. ఈ 5 కంపెనీలు 2596 షిప్మెంట్ అని పంపించాయి భారతదేశం నుంచి. వీటిని ఉపయోగించారా లేదా అనే ప్రశ్న కూడా వస్తుంది. గాజాలో ఉపయోగించారా? భారతదేశానికి సంబంధించిన ఈ ఆయుధాలను గాజాలో ఉపయోగించారా? ఈ ప్రశ్న కూడా అడుగుతారు. అంధభక్తులు చాలామంది ఇట్లాంటివి అడుగుతారు. వేరే పని కోసం ఉపయోగించవచ్చు కదా అని. దానికి కూడా అమ్నెస్టీ ఇంటర్నేషనల్ వివరాలు రాసింది. గాజాలో ఇజ్రాయిల్ దళాలు మోహరించిన ఆయుధాల కోసం ఉద్దేశించిన మిషన్ గన్ భాగాలు, ఎల్బిట్ సిస్టమ్స్కు సరఫరా చేయబడిన 155mm అధిక పేలుడు గల ఫిరంగి గుండ్లు, గాజాలోని ఖాన్ యూనస్ శిథిలాల నుండి గుర్తించిన స్కై స్ట్రైకర్ లోయిటరింగ్ మ్యానేషన్ కోసం ఉద్దేశించిన పేలుడు వార్ హెడ్లు, ఇజ్రాయిల్ సైన్యానికి ప్రధాన సరఫరాల కోసం ఉద్దేశించిన సాయుధ భాగాలు, ఇవన్నీ గుర్తించినవి గాజాలో. ఒకటి ఇక్కడి నుంచి వెళ్ళిన మిషన్ గన్ భాగాలు, వాటి గుర్తులను గుర్తించింది. 155mm అధిక పేలుడు శక్తి గల ఫిరంగి గుండ్లు, అలాగే గాజాలోని ఖాన్ యూనిస్ శిథిలాల నుండి గుర్తించిన స్కై స్ట్రైకర్ లోయిటరింగ్ మ్యానేషన్ కోసం ఉద్దేశించిన పేలుడు వార్ హెడ్లు శిథిలాల నుంచి, ఇవి ఇక్కడి నుంచి వెళ్ళే భారతదేశం నుంచి. సాయుధ వాహన భాగాలు కూడా, సాయుధ వాహనాల కోసం ఇక్కడి నుంచి భాగాలు కూడా వెళ్ళాయి. ఇవన్నీ భారతదేశం నుంచి వెళ్ళాయి అని రుజువులతో సహా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ బయటపెట్టింది. దీని మీద తన రిపోర్ట్లో వాళ్ళకు రాసిన లేఖలో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సెక్రటరీ జనరల్ ఆగ్నెస్ కల్లమార్ట్ రాశాడు. ఈ లేఖలో భారత్ ప్రభుత్వం ఇజ్రాయెల్కు ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, విడిభాగాల ఎగుమతులకు అనుమతి ఇవ్వడాన్ని తక్షణమే నిలిపివేయాలి. తన అధికార పరిధిలో పనిచేస్తున్న కంపెనీలు అంతర్జాతీయ చట్టాల ప్రకారం జరిగే నేరాలకు పాల్పడకుండా అది చర్యలు తీసుకోవాలి. అన్ని కంపెనీలు తమ ప్రపంచవ్యాప్త కార్యకలాపాలలో మానవ హక్కులను గౌరవించాల్సిన బాధ్యతను కలిగి ఉంటాయి. ఇందులో భాగంగా తమ ఉత్పత్తులు అంతర్జాతీయ చట్టాల తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడకుండా చూసుకోవడానికి ముందుగానే పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. చాలా స్పష్టంగా రాసింది. కానీ భారతదేశం ఇప్పటి వరకు దాని మీద కనీస జవాబు కూడా ఇవ్వలేదు. ఈ విధంగా పారదర్శకత లేకుండా, ఎలాంటి జవాబుదారీతనం లేని ఎగుమతి ప్రక్రియ సరైనది కాదు అని చెప్తూనే ఆ రిపోర్ట్లో 2013 ఏప్రిల్లో ఆయుధ వాణిజ్య ఒప్పందం ఒకటి జరిగింది. ఆ ఒప్పందంలో జరిగిన ఓటింగులో భారతదేశం దూరంగా ఉంది, ఓటింగ్ వేయలేదు. అప్పటి నుంచి ఆ ఒప్పందం మీద భారతదేశం సంతకం చేయలేదు. ఆయుధ బదిలీలపై అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా తన ఎగుమతి నియంత్రణ నిబంధనలు తీసుకురావడంలో భాగంగా భారతదేశం దాంట్లో సంతకం చేసి అందులో చేరాలి అనేది కూడా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ చెప్తున్నది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ దేని ఆధారంగా ఇది మాట్లాడుతున్నది? ఒకవైపు అది మొత్తం వివరాలు చెప్తూనే భారతదేశం ఇంటర్నేషనల్ క్రిమినల్ లా ప్రకారము క్రిమినల్ లా ప్రకటించింది. నెతన్యాహుని క్రిమినల్గా ప్రకటించింది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నెతన్యాహును నేరస్తునిగా ప్రకటించింది. అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది. దేనికి? గాజా మీద చేసిన నరసంహారానికి వ్యతిరేకంగా, కొన్ని వేల మందిని చంపడానికి వ్యతిరేకంగా అతన్ని నేరస్తుడిగా ప్రకటించింది. అలా నేరస్తుడిగా ప్రకటించి ఆ విధంగా నరసంహారం చేసిన దేశాలకు ప్రపంచంలోని ఏ దేశాలు కూడా ఆయుధాలు సరఫరా చేయకూడదు, వాణిజ్యపరమైన ఒప్పందాల్లో ఆయుధాల సరఫరా ఒప్పందాలు ఉండకూడదు అనేది స్పష్టంగా చెప్పింది క్రిమినల్ కోర్టు, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు. అంటే ఆయుధాలు ఎట్టి పరిస్థితుల్లో సరఫరా చేయకూడదు. అంటే అంతర్జాతీయ చట్టాలను కూడా భారతదేశం ధిక్కరించింది అనేది ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ చెప్తుంది. ఒకటి, జెనీవా ఒప్పందాన్ని ధిక్కరించింది, అందులో భాగమైన భారతదేశం. 2, అంతర్జాతీయ చట్టాలను కూడా ధిక్కరించింది. ఆయుధాలు సప్లై చేయకూడదు, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ప్రకటించిన తర్వాత కూడా ఆయుధాలను సప్లై చేసింది అనేది ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆరోపించింది.
అంతర్జాతీయ మానవతా చట్టం ఉంది. ఇంటర్నేషనల్ హ్యూమనిటేరియన్ లా IHLను అది కూడా ధిక్కరించింది. ఆ లాను కూడా IHL ఉల్లంఘనకు పాల్పడే స్పష్టమైన ప్రమాదం ఉన్న చోట సాయుధ సంఘర్షణలో ఉన్న పక్షానికి లేదా పక్షానికి కావచ్చు ఆయుధాలను బదిలీ చేయడం, ప్రైవేటు వ్యక్తుల ద్వారా బదిలీ చేయడానికి అనుమతించడం ఇంటర్నేషనల్ హ్యూమనిటేరియన్ లా అంతర్జాతీయ మానవతా చట్టం నిషేధించింది. ఆ చట్టానికి వ్యతిరేకంగా భారతదేశం ఆయుధాలను సప్లై చేసింది అనేది ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆరోపణ. ఒకవైపు ఇజ్రాయెల్ మారణహోమానికి పాల్పడుతుంది. 74,000 మందిని చంపింది. అందులో దాదాపు 21,000 చిల్లర 22,000 దాకా పసిపిల్లలు అనే విషయం ప్రపంచానికి అంతటికీ తెలుసు. అది ఆయుధాలు సరఫరా చేస్తున్న అమెరికాకు తెలుసు, జర్మనీకి తెలుసు, ఫ్రాన్స్ తెలుసు, భారతదేశానికి కూడా తెలుసు. తెలిసి ఈ విధంగా ఇజ్రాయిల్కు ఆయుధాలు సరఫరా చేయడం అంటే ఇది ఇంటర్నేషనల్ చట్టాలను ఉల్లంఘించడం, జెనీవా కన్వెన్షన్ను ఉల్లంఘించడమే కాదు, ఈ ప్రజల మీద దాడి చేసే నేరంగా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పేర్కొంది. వెంటనే తక్షణం భారతదేశం ఈ ఆయుధ సరఫరాలను ఆపివేయాలి. అంతర్జాతీయ నేరస్తుడైన ఇజ్రాయెల్కు ఆయుధాలు సరఫరాలు చేయడం ఆపేయాలి. అలాగే ఇంకొక స్పష్టమైన డిమాండ్ కూడా చేసింది ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్. తాము పంపించిన ఆయుధ విడిభాగాల వల్ల కావచ్చు, గాజాలో ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ ఆయా కంపెనీలు నష్టపరిహారం ఇవ్వాలి. ఇక్కడి నుంచి పంపించిన ఏ ఆయుధాలు సరఫరా చేసిన ఏ కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలు భారత ప్రభుత్వ కంపెనీతో సహా ఇవన్నీ గాజాలో చనిపోయిన వాళ్లకు నష్టపరిహారాలు ఇవ్వాలి అనేది కూడా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ డిమాండ్ చేసింది. దీన్ని బట్టి ఇరాన్ మీద దాడి చేయడానికి 2 రోజుల ముందు మోడీ ఇజ్రాయెల్ వెళ్ళాడనే విషయం మనం గుర్తు చేసుకుంటే, గతంలో కూడా పాలస్తీనా గాజా మీద దాడి చేయడానికి ముందు కూడా మోడీ ఇజ్రాయెల్ వెళ్ళాడనే విషయం మనం గుర్తు చేసుకుంటే, మోడీకి నెతన్యాహుకి ఎంత స్నేహం ఉందో, ఇజ్రాయెల్కి మోడీ ప్రభుత్వానికి ఎంత స్నేహం ఉందో మనకు అర్థమవుతుంది. నిజానికి ఇజ్రాయెల్కి భారతదేశానికి పెద్ద స్నేహం ఏమి లేదు, ఎన్నడూ లేదు. భారతదేశానికి పాలస్తీనాకు మంచి స్నేహం ఉంది. మొదటి నుంచి మనకు భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా పాలస్తీనాను గుర్తిస్తున్నాం మనం. ఇజ్రాయెల్ గుర్తించడానికి నిరాకరించింది పాలస్తీనాను. అయినా మనం అమెరికా పాలస్తీనాను గుర్తించడానికి నిరాకరించినప్పుడు కూడా మనం పాలస్తీనా రాయబార కార్యాలయాన్ని భారతదేశంలో ఏర్పాటు చేసుకోవడానికి అనుమతించాం, పాలస్తీనాను గుర్తించాం. ఇజ్రాయెల్ దుర్మార్గాలను వ్యతిరేకిస్తూ వస్తున్నాం. ఒక్క భారతదేశంలో వ్యతిరేకించడమే కాదు, అంతర్జాతీయ వేదికల మీద కూడా నెహ్రూ చాలాసార్లు ఇజ్రాయెల్ దుర్మార్గాన్ని ఖండిస్తూ మాట్లాడాడు. ఐక్యరాజ్య సమితిలో కూడా ఇజ్రాయెల్ దుర్మార్గాల్ని భారతదేశం వ్యతిరేకించింది. 2014 తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. గాజాలో పారిన రక్తపు టేరుల్లో పాలు పంచుకోవడానికి మోడీ కూడా తహతహలాడా అనేది అనుమానాలు వస్తున్నాయి. ఇప్పుడు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ రిపోర్టు చూస్తుంటే కొన్ని లక్షల ఆయుధాల విడిభాగాలను పంపించి గాజాలో 1000 మంది చనిపోవడానికి మనం కూడా కారణమయ్యామా? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం జవాబు చెప్పాల్సి ఉన్నది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ రాసిన లేఖకు ఇప్పటి వరకు ప్రభుత్వం కానీ కంపెనీలు కానీ లేఖలు రాయలేదు. ఇక్కడి నుంచి కంపెనీలు పంపించిన ఆయుధాలు నిజమా కాదా ఆ విషయం కూడా భారత ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రకటించలేదు. 2596 షిప్మెంట్లు వెళ్ళాయా లేవా? ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ చెప్తున్నది నిజమా కాదు, అది స్పష్టంగా రుజువులతో సహా చెప్తున్నది. అలాగే కొన్ని లక్షల చిన్న ఆయుధాల విభాగం 3,90,516 చిన్న ఆయుధ భాగాలు, అక్కడ ఆయుధాలకు సంబంధించిన భాగాలు కావచ్చు, ఇక్కడి నుంచి తీసుకెళ్లి అసెంబ్లింగ్ చేసుకునేవి కావచ్చు. అలాగే పేలుడు పదార్థాల భాగాలు 5,64,970 పేలుడు పదార్థాల భాగాలు, డ్రోన్ వార్ హెడ్లు, ఫిరంగి గుండ్ల కేసింగులు ఇవి వెళ్ళాయా లేవా? ఇక్కడి నుంచి 298 సైనిక వాహనాల విడిభాగాలు భారతదేశం నుంచి వెళ్ళాయా లేదా? ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ రుజువులతో సహా రిపోర్ట్లో పేర్కొంది. ఆ విషయం స్పష్టంగా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ చెప్తున్నది. ఏదో పైపైన ఆరోపణలు కాదు, రుజువులతో సహా, అంకెలతో సహా, ఎప్పుడెప్పుడు వెళ్ళావనే అన్నిటితో సహా 40 పేజీల నివేదిక విడుదల చేసింది. భారతదేశానికి లేఖ రాసింది, ఆయా కంపెనీలకు లేఖ రాసింది. నేను ఇక్కడ 5 కంపెనీల పేర్లే చెప్పాను కానీ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ 9 కంపెనీలుగా చెప్పింది.
9 కంపెనీలు. ఆ కంపెనీలన్నిటికీ లేఖ రాసింది. ఆ లేఖకు భారత ప్రభుత్వం, కంపెనీలు అంటే సరే ప్రైవేట్ కంపెనీలు వాళ్ళు రాసినా రాయకపోయినా వాళ్ళకు ఇండియన్ ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఏం మాట్లాడకపోవచ్చు, కానీ భారత ప్రభుత్వానికి జవాబుదారీతనం ఉందా లేదా, ఆ లేఖకు జవాబు ఇస్తుందా లేదా, అసలు భారత ప్రజలకు తెలియకుండా ఇట్లా ఆయుధాలను ఎందుకు సప్లై చేశారు, నిజంగా సప్లై చేశారా లేదా, అది భారత ప్రజల అభిష్టానికి వ్యతిరేకమా, భారత ప్రజలు దాన్ని కోరుకుంటున్నారా లేదా అనే విషయం భారత ప్రభుత్వానికి తెలుసా? మీకు ఓట్లేసి గెలిపించినంత మాత్రాన మీరు చేసే ప్రతి పనిని భారత ప్రజలందరూ ఒప్పుకుంటున్నట్టుగానే మీరు భావిస్తున్నారా? ఇది మూక ప్రజాస్వామ్యం కాదనే విషయం మీకు తెలుసా? ఈ మొత్తం వ్యవహారంలో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ విడుదల చేసిన నివేదికలోని విషయాలన్నిటికీ మీరు జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉన్నదా లేదా? ఆమ్నెస్టీ ఇంటర్నేషనలే కాదు, ఈ దేశ ప్రజలు అడుగుతున్నారు. ఇప్పుడు ఈ దేశ ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత మీకుందా లేదా? మీకు జవాబుదారీతనం లేదనే కదా జంజీలు తిరుగుబాటు చేశారు, జంజీలు మీ మీద ఉద్యమించారు. 1 నెల రోజులకు పైగా జవాబుదారీతనం కావాలని, అకౌంటబిలిటీ కోసం జంజీలు ఉద్యమం చేశారు. ఇప్పటికైనా జవాబుదారీతనం వస్తుందా మీలో? మోడీ రీల్స్ తయారు చేసి పోస్టులు చేయడం కాదు. జంజీలను నేను క్షమించాను, నువ్వెవడు క్షమించడానికి? జంజీలు నిన్ను క్షమించాలి ఫస్ట్. నువ్వు చేసిన వ్యవహారాలకి, దుర్మార్గాలకి, ఈ దేశంలో చేసిన దుర్మార్గాలకి, వాళ్ళ మీద చేసిన దాడులకి నిన్ను క్షమించాలి. కానీ నువ్వేం మాట్లాడతావు? ఈ దేశంలో జరుగుతున్న వేటి గురించి మాట్లాడవు, దాడుల గురించి మాట్లాడవు, అరెస్ట్ల గురించి మాట్లాడవు, హింసల గురించి మాట్లాడవు, కన్ను పోయిన వాళ్ళ గురించి కూడా మాట్లాడవు. క్షమించేశాను అని కథలు చెప్తుంటావు. నాటకాలు ఆడడంలో నిన్ను మించిన దిట్ట ఎవరూ లేరు ప్రపంచంలో. కానీ ఇప్పుడు నిజంగానే జవాబుదారీతనం ఉంటే మీకు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ రిపోర్టు కనీసం దీనికి జవాబు చెప్పండి. ఎస్, మేము సరఫరా చేసాం, ధైర్యం ఉంటే. ఎస్, గాజా మీద దాడులకు ఉపయోగించిన ఆయుధాలను మేము సరఫరా చేశాం, ధైర్యంగా ఒప్పుకోండి. ఉంటే నిజంగానే ధైర్యం ఉంటే, నిజంగానే సరఫరా చేసి ఉంటే రహస్యం ఎందుకు? అందులో రహస్యంగా దాచుకోవాల్సిన విషయం ఉంది అందులో. ఇదేమో చిన్నపిల్లల ఆట, 2 ఇళ్ల మధ్య వ్యవహారం, కుటుంబం మధ్య వ్యవహారం కాదు. 140 కోట్లకు పైగా ఉన్న ప్రజలకు సంబంధించిన విషయం. మాకు జవాబు చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. నీకు జవాబుదారీతనం ఉంటే, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ మీకు రాసిన లేఖకు వెంటనే జవాబు ఇవ్వండి. ఆ జవాబు కూడా నిజాయితీగా ఇవ్వండి. ఎస్, మేము సరఫరా చేశాము, మేము ఆయుధాలను ఇచ్చాము, గాజా నరసంహారానికి మేము కూడా కారకులమే అని ప్రకటించండి. మీ భక్తులందరూ ఆనందపడతారు. మీ భక్తులందరూ ఇజ్రాయెల్ అభిమానులు, వీళ్ళందరూ నియంత్రణ అభిమానులు. వాళ్ళు మీ భక్తులందరూ నియంత్రణని అభిమానిస్తారు. ఒకప్పుడు హిట్లర్ ఉన్నాడు, ఆయనను అభిమానించారు. అసలు మీ ఆర్ఎస్ఎస్ ఏర్పాటు చేసిందే హిట్లర్ అభిమానంతో. హిట్లర్ ఇన్స్పిరేషన్ మీకు, ముస్సోలిని ఇన్స్పిరేషన్. ముస్సోలిని డ్రెస్లనే మీరు ఉపయోగించారు. కాకి నెక్కరు, తెల్ల చొక్కా, టోపీ, ఇవన్నీ ముసలోని ఇన్స్పిరేషనే కదా మీవి. మీ భక్తులు కూడా ఆ విధంగానే మిమ్మల్ని సమర్థిస్తారు. చెప్పండి, నిజమేమిటో చెప్పండి, మిమ్మల్ని సమర్థిస్తారు. మీరు ఆ చావులకు మేము కూడా కారణమే అని ప్రకటించండి. నిజమే అయితే ఆయుధాలు మేమే సప్లై చేశాం, వాటితో ఇజ్రాయెల్ వాళ్ళ మీద దాడి చేసిందని నిజాయితీగా ప్రకటించండి. నిజమైతే, నిజం కాకపోతే చెప్పండి, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకటించింది తప్పు చెప్పి వాళ్ళు చూపెట్టిన రుజువులను ఎట్లా తప్పో వివరించండి. భారతదేశం ముందు మొత్తం ప్రకటించండి, వైట్ పేపర్ ప్రకటించండి. దీని మీద జవాబుదారీతనం ఏ మాత్రం ఉన్నా వైట్ పేపర్ ప్రకటించండి. లేదంటే మీరు మాట్లాడకపోతే ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకటించిన రిపోర్టు నిజమే అనుకుంటాం మేము. గాజాలో జరిగిన నరసంహారం, పసిపిల్లల హత్యల్లో మా భాగస్వామ్యం కూడా ఉందని మేము బాధపడడం తప్ప ఏమి చేయలేము. మీరు ఒప్పుకోకపోతే, లేదు లేఖ రాయకపోతే, జవాబు ఇవ్వకపోతే మేము కూడా అది నిజమని నమ్మడం, బాధపడడం తప్ప వేరే ఏం చేసే అవకాశమే లేదు మాకు. అయినా సరే నిజాలు ఒప్పుకోండి, దయచేసి నిజాలు ఒప్పుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.